స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అని ఆయన జయంతి రోజు వర్ధంతి రోజు ఆనవాయితీగా మాట్లాడుకుంటాం. ఎన్నికలకు ముందు రాజకీయ వ్యాఖ్యానాలుగా వినబడతాయి. కానీ ఎవరికీ అర్థం కాని అంశం ఎన్టీఆర్కి మాత్రం భారతరత్న రాదు. ఎందుకు రాదు? ఆయనకు ఎలిజిబిలిటీ లేదా? అసలు భారతరత్నకు రామారావు అర్హుడు కాదా? రామారావు ప్రజా జీవితానికి, రాజకీయ జీవితానికి, కళారంగాలకు చేసిన సేవలు ఆయనను ఖచ్చితంగా భారతరత్నకు అర్హుడు చేస్తాయి. పోనీ భారతరత్న అవార్డు కూడా రాజకీయ స్వభావాన్ని కలిగి ఉంది అని అనుకుంటే, రాజకీయ పరంగా కూడా ఎన్టీ రామారావుకు భారతరత్న రావటానికి అనుకూల అంశాలే ఉన్నాయి. కానీ ఎన్టీఆర్కు భారతరత్న రాకపోవడం మాత్రం మిస్టరీగానే మిగిలిపోతుంది. మనకు ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం ముగ్గురికి భారతరత్న ఇచ్చింది. అందులో ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంలో ఆశ్చర్యమేం లేదు. ఆయన హిందుత్వ రాజకీయాలకు ఒక రూపాన్నిచ్చి భారతీయ జనతా పార్టీని ఈ స్థాయిలో నిలపడానికి, రామమందిర నిర్మాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అద్వానీజీకి భారతరత్న రావడంలో ఆశ్చర్యమేమీ లేదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా. ఇక చరణ్ సింగ్ గారికి భారతరత్న రావడం మనందరికీ తెలుసు. ఆయన అర్హుడు కాదని ఎవరు అన్నారు. దేశంలో రైతాంగ ఉద్యమ నేతగా, రైతు నాయకుడిగా, భారత మాజీ ప్రధానిగా ఆయన భారత రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసిన నాయకుడు. కానీ ఆయనకు భారతరత్న వచ్చింది అందుకోసం కాదు. అదే అయ్యుంటే ఈ 10 ఏళ్ళలో ఎప్పుడో వచ్చేది. ఆయనకు భారతరత్న రావటానికి కారణం ఉత్తరప్రదేశ్లో తాము దెబ్బతింటున్నాం బాగా అని భారతీయ జనతా పార్టీకి అర్థమై రాష్ట్రీయ లోక్దళ్ను ఇండియా కూటమి నుంచి ఎన్డీఏకి లాక్కోవాల్సి వచ్చింది. ఎన్డీఏలోకి చేరాలి అంటే రాష్ట్రీయ లోక్దళ్కు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా జాట్ రైతులే భారీ ఎత్తున తిరగబడ్డారు. వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ, ఆర్ఎల్డి జాట్ పార్టీ. అందువల్ల వ్యవసాయ చట్టాలపైన అంత వ్యతిరేకత ఉన్న సమయంలో ఆర్ఎల్డి కనుక మోడీ ప్రభుత్వ నాయకత్వం ఎన్డీఏలో చేరితే వ్యతిరేకత వస్తుంది. అది గమనించినటువంటి రాష్ట్రీయ లోక్దళ్, భారతీయ జనతా పార్టీలు ఎన్నికల అవసరాల కోసం చరణ్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి సత్కరించింది. కానీ ఆ ప్రయోజనం రాలేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అంచనా వేసినట్లుగానే బాగా దెబ్బతిన్నది. సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. ఇక భారతరత్న కర్పూరి ఠాకూర్ గారికి కూడా ఇచ్చారు. కర్పూరి ఠాకూర్జీకి ఇవ్వడం కూడా ఆశ్చర్యమేమీ లేదు. ఆయన భారతదేశంలో సామాజిక న్యాయ రాజకీయాలకు ఒక రూపాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. చరణ్ సింగ్ ఎలా రైతు రాజకీయాలకు రిప్రజెంట్ చేశారో, ఎంబీసీ రాజకీయాలకు ఆద్యుడు కర్పూరి ఠాకూర్. ఒక నిరుపేద, సామాజికంగా అణగారిన కుటుంబంలో పుట్టి బీహార్ ముఖ్యమంత్రిగా ఉత్తర భారత రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర, హిందీ భాష మాట్లాడే ప్రాంతాల్లో కీలక పాత్ర పోషించి భారతదేశ రాజకీయాల్లో మండల్ యుగానికి ఒక రకంగా ఆద్యుడు అని చెప్పచ్చు కర్పూరి ఠాకూర్జీ. అందువల్ల ఆయనకు భారతరత్న ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. కానీ మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, ఎన్టీఆర్ గారికి ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియా ప్రకారం అయితే రైతు రాజకీయం, సామాజిక న్యాయ రాజకీయం, భారత రాజకీయాల్లో ఈ రెండు ఎంత కీలక కెరటాలో, ఎంత కీలక అధ్యాయాలో, ప్రాంతీయవాద రాజకీయాలకు కూడా అంతే కీలకమైన అధ్యాయం. అందులో భాషా ప్రయుక్త, భాషా అస్తిత్వ రాజకీయాలకు ఎన్టీఆర్ ఆద్యుడు. సో రామారావు కృషి తెలుగు భాష అస్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని ఆయన వేసిన చెరగని ముద్ర తమిళనాడు తర్వాత. వాస్తవానికి తమిళనాడు రాజకీయాల్లో భాషాపరమైన అస్తిత్వంతో పాటు ద్రవిడియన్ మూమెంటు, సామాజిక న్యాయము, ఇలా ఇతర అంశాలు కూడా కలిసి ఉన్నాయి. కానీ ఎన్టీ రామారావు రాజకీయ అస్తిత్వంలో కీలకమైనది భాషాపరమైన అస్తిత్వం. స్వాతంత్ర పోరాటం కూడా భాషాపరమైన అస్తిత్వాన్ని ఒక డెమోక్రటిక్ లెజిటిమేట్ కన్సర్న్గా గుర్తించింది, లింగ్విస్టిక్ ఐడెంటిటీని. అందుకే భారత జాతీయ కాంగ్రెస్ కూడా
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమర్థించింది. 1956లో తెలుగు ప్రజల పోరాటాలే తెలుగు రాష్ట్ర ఏర్పాటుతోనే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు రూపకల్పన జరిగింది. అయినా కూడా కొన్ని భాషలకు జాతీయ జీవన స్రవంతిలో, జాతీయ రాజకీయ స్రవంతిలో గుర్తింపుకు నోచుకోలేదు. అందులో తెలుగు భాష కీలకం. మనకు తెలుసు, ఎన్టీ రామారావు వచ్చేంత వరకు ఢిల్లీలో సౌత్ ఇండియన్స్, తెలుగే, కన్నడ, మలయాళ ముగ్గురికి కూడా గుర్తింపు ఒకటే, అది మద్రాసీ వాలా అని. అంటే సౌత్ ఇండియాలో ఒక తమిళమే కాక తెలుగు, కన్నడ, మలయాళ భాషలు ఉన్నాయని కూడా దేశ రాజధానిలో అంతగా ప్రాచుర్యం లేదు. అలాంటి సమయంలో తెలుగువారు కూడా ఉన్నారు అని ఢిల్లీ రాజకీయ పురవీధుల్లో చాటి చెప్పగలిగినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు. భారత పార్లమెంట్లో ఒక ప్రాంతీయ పార్టీకి మెయిన్ అపోజిషన్, ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు వచ్చిందా లేదా పక్కకు పెడదాం, కానీ అధికార పార్టీ తర్వాత అంతటి సభ్యులు కలిగిన ప్రతిపక్ష పార్టీగా జాతీయ పార్టీలను తలదన్ని 1984-89 మధ్యకాలంలో ప్రాంతీయ పార్టీకి కూడా ఆ గుర్తింపు తెచ్చి, అది కేవలం తెలుగుదేశం పార్టీకి గుర్తింపు కాదు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక గుర్తింపు. అందుకే నేను ఇంతకుముందు అన్నది, రైతు రాజకీయానికి చరణ్ సింగ్ ప్రతీక అయితే సామాజిక న్యాయ రాజకీయానికి కర్పూరి ఠాకూర్ ప్రతీక. ఈ రెండు కూడా లెజిటిమేట్ డెమోక్రటిక్ కన్సర్న్స్. దాంతో ఈక్వల్లీ డెమోక్రటిక్ లింగ్విస్టిక్ అండ్ రీజనల్ కన్సర్న్. భాషాపరమైన, ప్రాంతీయపరమైన అస్తిత్వాలకు కూడా అంతే ప్రజాస్వామికయుతమైన ధోరణులు. ఆ ప్రజాస్వామ్యత ధోరణికి ఎన్టీ రామారావు ఒక ప్రతీకగా నిలిచారు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తికి జరుగుతున్న వివాదము మనకు చాలామందికి తెలిసిన విషయమే. అలాంటి రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల న్యాయమైన హక్కుల కొరకు ఒక బలమైన రాజకీయ ఉద్యమానికి కూడా ఎన్టీ రామారావు నాయకత్వం వహించారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా జాతీయ ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించాడు. ఇది భారత రాజకీయాల్లో ఎన్టీ రామారావు సృష్టించిన ఒక ప్రభంజనం. నేను 8 నెలల పార్టీ పెట్టిన 8 నెలల్లో అధికారంలోకి రావడమే ప్రభంజనం అనుకుంటారు. అదొకటే కాదు, లోక్సభలో ప్రాంతీయ పార్టీకి ఆ స్థాయి గుర్తింపు తేవడము, భాషా అస్తిత్వ రాజకీయాల కారకమైన గుర్తింపు తేవడము, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ స్రవంతుల ప్రాధాన్యతను చాటి చెప్పడము, సౌత్ ఇండియన్ పాలిటిక్స్కు, దక్షిణ భారతదేశానికి ఒక పొలిటికల్ రికగ్నిషన్ ఇచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు. ఇప్పుడు చెప్పండి, మరి రామారావుకు ఎందుకు భారతరత్న రాకూడదు? దీనికి కారణం ఏంటి చెప్పండి. సో ఎందుకు రాకూడదు? ఇక రాజకీయ కారణాల కొరకే భారతరత్న ఇస్తారు అనుకుందాం. నిజమే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్ కానీ, బీహార్లో కర్పూరి ఠాకూర్ కానీ వారి అర్హతను ఎవరు క్వశ్చన్ చేయలేరు. కానీ భారతరత్న రావటానికి అర్హతే కారణం కాదు, రాజకీయం కూడా కారణం, అందులో అనుమానమే లేదు. అలాంటప్పుడు మరి తెలుగు ప్రజలకు ఆ రాజకీయ గుర్తింపు లేదా? మీకు వాజ్పేయి NDA 1 ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ మద్దతుతోనే వాజ్పేయి ప్రభుత్వం మనుగడ సాధించింది. మరి టీడీపీ మద్దతుతో, తెలుగు ఎంపీల మద్దతుతో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతరత్న రాలేదు ఎన్టీఆర్కు. అదే అన్యాయం అంటే ఇప్పుడు కూడా అన్యాయమే కదా. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 293 మంది 293 ఎంపీస్ మద్దతు ఉంది. ఇందులో 21 మంది టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన తెలుగు ఎంపీల మద్దతు ఉంది. 293 - 21 తీయండి, 272 కరెక్ట్గా బొటాబొటి మెజారిటీ. అంటే ఒక్కసారి గనక తెలుగు ఎంపీలు మాకు రామారావుకు భారతరత్న ఇస్తారా లేకపోతే అని ముడుచుకలు పెట్టారనుకోండి, మోడీ ప్రభుత్వం తక్షణం రామారావుకు భారతరత్న ప్రకటిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ అది. నేను బీజేపీకి చెందిన ఎంపీలు అడగరు అనుకుందాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు గనక ఒక అల్టిమేటం అంటే పెద్ద పదం, కానీ మీరు మాకు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వండి, ఇవ్వకపోతే అని ముడుచుకలు పెట్టండి లెటర్లో చాలు, ఇఫ్ నాట్ అని ముడుచుకలు పెట్టండి. నరేంద్ర మోడీ ఎలా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వరో చూద్దాం. చిన్న పాయింట్, ఒక లేఖ రాసి వి రిక్వెస్ట్ యూ టు కన్ఫర్
ది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న ఆన్ ఎన్టీ రామారావు, లేట్ శ్రీ ఎన్టీ రామారావు గారు, ఇఫ్ నాట్ వీ విల్ బీ అని మురుచుకలు పెట్టారు. ఏమీ అనకండి, దాని మీనింగ్ ఏమన్నా కానివ్వండి, మీకు మోడీ ప్రభుత్వం ఎందుకు భారతరత్న ఇవ్వద్దు చూద్దాం. మరి ఎందుకు రాజకీయంగా కూడా అనువైన వాతావరణం, ఇప్పుడే కాదు 2004లో కూడా అనువైన వాతావరణం. పోనీ 2014 నుంచి 24 వరకు నేను ఒప్పుకుంటాను అనువైన వాతావరణం కాదు. అయినా ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఎన్టీ రామారావు పట్ల బీజేపీకి గౌరవం ఉంది. మోడీ ఉపన్యాసాల్లో కూడా అనేకసార్లు చెప్పారు. సాక్షాత్తు ఎన్టీఆర్ కూతురు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు. ఇక బీఆర్ఎస్ తెలంగాణలో సంబంధమే లేదు ఆంధ్ర రాజకీయాలతో, అయినా బీఆర్ఎస్ కూడా ఎన్టీఆర్కు భారత్ను ఇవ్వాలని ఎన్నికలకు ముందు డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మీకు ఎన్టీ రామారావుకు భారత్ని ఇవ్వకూడదు అని ఏనాడు కాంగ్రెస్ పార్టీ కూడా అనలేదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్కి వ్యతిరేక రాజకీయ శిబిరానికి ఎన్టీ రామారావు నాయకత్వం వహించాడు కనుక ఇలా కాంగ్రెస్ ముక్త భారత్ కోరుతున్న భారతీయ జనతా పార్టీకి ఎన్టీఆర్ పట్ల అపార గౌరవం ఉండాలి. ఎందుకంటే భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి బలమైన నాయకులు ఉన్న సమయంలో, మామూలు నాయకులు కాదు, అలాంటి బలమైన నాయకులున్న సమయంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ను సవాల్ చేయడమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు కాంగ్రెస్ను సవాల్ చేసి దేశంలోనే సంచలనం సృష్టించి దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పాడు. విజయవాడలో అపోజిషన్ కాంక్లేవ్ పెట్టాడు. మీకు కాంగ్రెస్ ఏతర రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేశాడు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారత రాజకీయాల్లో ఉత్తర దక్షిణ ధృవాలైన ఒకవైపు లెఫ్ట్, మరోవైపు బీజేపీ మద్దతును కూడా సంపాదించగలిగారు. ఇది భారత రాజకీయాల్లో అసమానమైనటువంటి కంట్రిబ్యూషన్ కదా. పాలనా వ్యవహారాల్లో కూడా సంచలనం కలిగించినటువంటి రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు. మనం ఇవాళ సంక్షేమ పథకాల యుగం చూస్తున్నాం. దీనికి ఆద్యుడు రామారావు. మీకు ₹2 అంతకుముందు తమిళనాడులో అన్నాదురై పథకాలు ఉన్నప్పటికీ కూడా తెలుగునాట ఎన్టీ రామారావు ప్రవేశపెట్టాక ఇది దేశవ్యాప్త ప్రాచుర్యాన్ని పొందాయి. అప్పటిదాకా తమిళనాడుకే పరిమితమైన సంక్షేమ పథకాల ప్రభావం రాజకీయాల్లో దేశమంతా పెరిగాయి. ₹2 కిలో బియ్యం పథకం సంచలనం. మండల వ్యవస్థ ఏర్పాటుతో పాలనా సంస్కరణలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు. ఇలా మీకు అనేక అంశాల్లో మీకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం, స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించడం, ఇలాంటి సామాజిక పరమైనటువంటి కూడా మార్పులకు కూడా రామారావు ఆద్యుడు. మరి అలాంటి ఒక గొప్ప కంట్రిబ్యూషన్ ఉన్న పాలనాపరమైన రాజకీయపరమైన కంట్రిబ్యూషన్ ఉండడం, వీటన్నీ ఒకే ఎత్తు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలు మరొకటి. దేశంలో కనీవిని ఎరగని రీతిలో తెలుగు సినీ రంగానికి ఒక అద్భుతమైన కంట్రిబ్యూషన్, తెలుగు భాషా సంస్కృతులకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రాజకీయ నాయకుడు. సో ఒక మూర్తిభవించిన తెలుగు స్వరూపం. అలాంటి రామారావును గౌరవించడం అంటే, రామారావుకు భారతరత్న ఇవ్వడం అంటే ఈ ప్రపంచవ్యాపితంగా ఉన్న కోట్లాది తెలుగు ప్రజలను గౌరవించడమే. మరి అన్నీ అనుకూలంగా ఉన్నా ఎందుకు ఎన్టీఆర్కు భారతరత్న రాదు? ఈ ప్రశ్న నేనే కాదు, మీరు కూడా అడగాలి, అందరము అడుగుదాం.